అందరికీ నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మేధావులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ఎన్నికలకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ రోజు నుండి ఎన్నికల కథన రంగంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ కావచ్చు, కింది స్థాయి నుంచి కొట్లాడే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అందరూ జనాలని అవేర్నెస్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు కోసం మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఏ రకంగా అయితే గద్దె దింపినామో మళ్ళొక్కసారి మనం అందరం ఈ పార్లమెంట్ ఎన్నికల కథన రంగంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున కొట్లాడి ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీనిచ్చి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనం అందరం కృషి చేయలే. మరి మనం ఒకసారి గమనించినట్లయితే బీజేపీ కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది సన్నాసులు చెప్తున్నారు కాంగ్రెస్ ఏం చేసింది అనే గాడి కొడుకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ అవసరం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ దేశానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. నేను చాలాసార్లు చెప్పినా మరొక్కసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటి గాడిద కొడుకులకు ప్రతి కాంగ్రెస్ పార్టీ వారియర్ ఒకటి సమాధానం చెప్పండి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టింది. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, కాకతీయ కాలువ కావచ్చు, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, డిండి, ఈ రకంగా చెప్పుకుంటే కొన్ని వందల ప్రాజెక్టులనే కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ వందల ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు ఈరోజు సాగునీరు ఇస్తుంది. హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరానికి తాగునీరు ఇస్తలేదా మన నాగార్జున సాగర్, ఎల్లంపల్లి? మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టింది, ఇన్ని లక్షల మందికి ఇక్కడ ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించింది. ముఖ్యంగా తీసుకుంటే మరి 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ముఖ్యంగా తీసుకుంటే హైదరాబాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా మెట్రో రైలు కావచ్చు, మెహదీపట్నం నుంచి ఆరంగార్ వరకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ కావచ్చు, దాదాపు 13 కిలోమీటర్లు 4 లైన్లతోని కొన్ని వందల ఐటీ కంపెనీలు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం. మరి ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పీకింది ఏంది, పొడిచింది ఏంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతసేపు భాగ్యలక్ష్మి టెంపుల్, ఇంకో టెంపుల్, ఈ రకంగా కులాల మీద మతాల మీద కుంపట్లు పెట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నో మత కళాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి ఓట్లు దండుకున్నారు తప్పిస్తే ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి మన దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా నిలపాలని మాత్రం చూడలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మాత్రం మన దేశంలో పెట్రోల్ ధరలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 70 రూపాయలు ఉంటే ఈరోజు 110, 120 రూపాయలు ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోడీ ఛాయ అమ్మినంత సింపుల్గా అమ్మేస్తున్నాడు. ఇండియన్ రైల్వే కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఎన్నో ప్రభుత్వ రంగ సెక్టార్లు, ఎల్ఐసి కావచ్చు, ఇంకా చాలా కంపెనీలను అమ్ముకొని తన మిత్రులైనటువంటి అంబానీ, అదానీ
మొత్తం ఈ దేశాన్ని మొత్తం రాసిచ్చి వాళ్ళని కుబేరులను చేసి దేశాన్ని మొత్తం అడక్క పరిస్థితి తీసుకొచ్చిండు. తన అసమర్థత వల్ల, తన తెలివితక్క నిర్ణయాల వల్ల. ఏం చదివిండని నరేంద్ర మోడీ? ఏం జ్ఞానం ఉంటుంది ఆయనకు? ఎంతసేపు చీప్ పాలిటిక్స్ ఉపయోగించి దేశంలో అశాంతిని నెలకొల్పి ఓసారి పుల్వామా దాడులు అన్నాడు, ఇంకోసారి సర్జికల్ స్ట్రైక్స్ అన్నాడు. అన్ని దొంగ డ్రామాలు వేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే ప్రతిపక్షాలను మొత్తం జైళ్ళలో పెట్టి వివిధ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అకౌంట్లను మొత్తం ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ దాడులు చేపించి అంతిమంగా తను మరొకసారి ఏవో దొంగ హామీలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు. ఈ దేశ సంపదని మొత్తం దోసి వాళ్ళ అయ్యే జాగిరి అన్నట్లు మొత్తం గుజరాత్కు తరలిస్తాడు. బుల్లెట్ ట్రైన్ వస్తే గుజరాత్కి వెళ్తుంది. ఎన్నో రోడ్లని గుజరాత్కే తీసుకుపోతాడు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్లోనే కడతాడు. మనమంతా ట్యాక్సులు కట్టట్లేదా? బీజేపీ పాలిత ప్రాంతాలకి మొత్తం నిధులు మళ్ళిస్తాడు. మరి మిగతా అడక తినాలా? ఆలోచన చేయండి మిత్రులారా. మన తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, సౌత్ ఇండియాకు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ నరేంద్ర మోడీ ఏమి చేయలేదు. మతం మనకు బువ్వ పెట్టది. ఎంతసేపు మన మధ్యలో కుంపట్లు పెట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మన మధ్యలో చిచ్చులు పెట్టి హింసని ప్రేరేపించి అల్లలకు తావిస్తుంది. కానీ అంతకన్నా మతం వల్ల ఒరిగేది లేదు, ఇంకా ఏం చేసేది లేదు. కావున అందరు విఘ్నతతో ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు స్థానాన్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. అప్పుడే తగిన బుద్ధి జరుగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పినామో, వాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఏం చేసినా మనం ఏ రకంగా అయితే బీజేపీకి బుద్ధి చెప్పినామో, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా అందరూ ఏకతాటి మీదకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటీవల చూస్తే ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఒక దేశవ్యాప్తంగా ఒక పేడు సోషల్ మీడియాను తయారు చేసి ఎన్నో అసత్యపు ప్రచారాలను ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు పదే నిజమని చెప్తే నమ్మే ఆస్కారం ఉంటుంది. కావున మనమంతా చేతులు కట్టుకొని కూర్చుంటే బాగుండదు. మనం కూడా దాన్ని తిప్పి కొట్టాలి, ఇది అబద్ధం అని చెప్పాలి. అంతిమంగా అబద్ధాన్ని మనం ఓడగొట్టినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేసింది. కానీ వీళ్ళ బీజేపీ లాగా మాత్రం, నరేంద్ర మోడీ లాగా చీప్ పాలిటిక్స్ మాత్రం ఏనాడు ఉపయోగించలేదు. మరి మొన్న చూసినాం, నరేంద్ర మోడీని విమర్శించే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి నాయకులను మొత్తం ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు తరలించి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది దొంగలని మొత్తం బీజేపీలో కలుపుకుంటే వాళ్ళని మొత్తం ఒకసారి వాషింగ్ పౌడర్ నిర్మలాక అయిపోయారు. వాళ్ళంతా పరిశుద్ధులైనరు. ఈరోజు ఎంతమంది కాంగ్రెస్ నాయకుల్ని వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతిపక్షం వాళ్ళని తీసుకోలేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఈడీ, సిబిఐ కేసులు ఏమైపోయినాయి? ప్రతిపక్షం వాళ్ళ మీదకే వస్తుందా ఎంతసేపు ఈడీ, సిబిఐ? అరవింద్ కేజ్రీవాల్ని గట్టిగా కొట్లాడుతున్నాడు. ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, గోవాలో కావచ్చు, అదేవిధంగా హర్యానాలో కావచ్చు, రాజస్థాన్లో మరికొన్ని ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఓట్లు చీలుస్తుందని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి అన్నని ఎలక్షన్ చేసుకోకుండా జైల్లో పెట్టి ఈరోజు శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయండి మిత్రులారా. యుద్ధం చేతగానోడే ఇంకో ఏదో చేస్తారంటే అట్లున్నది. ఈరోజు హేమంత్ సోరెన్ అట్లనే జైల్లో పెట్టిండు. ఇంకెవడు మొత్తం మళ్ళొకసారి నరేంద్ర మోడీని కూడా మనం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈ దేశ రాజ్యాంగాన్ని మొత్తం మార్చి చచ్చిపోయిందాక నేనే ప్రధానమంత్రి స్థిరలో కూర్చుంటా అంటే కూడా ఆశ్చర్యపో అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజరికాన్ని తీసుకొస్తాడు, ఒక నియంతగా పరిపాలిస్తాడు. ఏ రకంగా అయితే ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకా మరికొందరు ఉన్నారు ఈ ప్రపంచంలో నియంతలు, వాళ్ళ రకంగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఈ దేశ బంగారు భవిష్యత్తు కోసం,
ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావాలన్నా, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, ఈ దేశ సంపదను అన్ని రాష్ట్రాలకు సమానంగా వంచాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే గెలిచినామో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం అందరం అదే రకంగా పనిచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలుపుకించుకుందాం. ఖచ్చితంగా రోజు మీ ముందుకు వస్తాను. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో గద్దె దింపుదాం. నమస్తే. మరొకసారి సాయంత్రం మీ ముందుకు లైవ్లోకి వస్తా. అప్పటి వరకు నమస్తే.